చిన్న మోటివేషన్, చాలా చాలా చిన్న మోటివేషన్, ఒక చిన్న ఫైర్ హ్యాస్ మేడ్ శ్రీధర్ బాబు నార్మల్గా ఒక బ్యాంక్ క్లర్క్ దగ్గర నుంచి డాక్టర్ శ్రీధర్ బాబు ఐఏఎస్ నౌ జాయింట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ దట్ యూత్ పవర్. నిజంగా మనం అనుకుంటే ఏదైనా సాధించి చూపించవచ్చు అని కరెక్ట్గా వాడుకుంటే బహుశా మన లైఫ్లో, మన జీవితంలో ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. యూ విల్ బీ కాల్డ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ స్పాన్. యూత్ డైరెక్షన్ లెస్ అనే వాళ్ళకి ఐ కెన్ షో దిస్ మినీ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ రూమ్. చూడండి ఎంత ఒద్దికగా కూర్చున్నారో. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై యూత్, మై ఇండియన్ యూత్. మీరు చీఫ్ గెస్ట్గా రావడమా, ఇక్కడికి మిమ్మల్ని నలుగురు పిలిచి సన్మానించడమా? ఎవ్రీబడీ హ్యావ్ ద ప్యూరెస్ట్ పొటెన్షియల్. సక్సెస్ఫుల్ అయిన పీపుల్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ పోటీ పడి చదివే వాళ్ళందరూ కంటే కూడా జీవితంలో ఏదో ఒక సాధించాలి అని అనుకుని స్టార్ట్ చేసి ప్రయాణాన్ని కొనసాగించే వాళ్ళే సక్సెస్ అవుతారు. Yeah, hi students, myself Sai Satish. Yeah, hi last guys and girls. Hi. ఏం చదువుతున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే నువ్వు నాకు నచ్చే సినిమా డైలాగ్ ఒకటి గుర్తుందా? ఏంటది? ఐఏఎస్, ఐపీఎస్. ఓ వెరీ గుడ్. చాలామంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదువుతుంటారు. రెండు చదువుతారా? కానీ మీకు ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాము. ఇక్కడ ఒక్క కాన్సెప్ట్ కాదండి, సివిల్స్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హీ కంప్లీటెడ్. ఐఏఎస్గా ట్రైన్ అప్ అయ్యారు, ఐపీఎస్గా చేశారు, బ్యాంక్ మేనేజర్గా చేశారు. నాట్ జస్ట్ 1 or 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే టఫ్ ఉంటాయో అన్ని రకాల టఫ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా హీ హ్యాస్ మెనీ రికార్డ్స్. గైస్ అండ్ గర్ల్స్ పే అటెన్షన్. ఆయన రికార్డ్స్ ఎలాంటివి ఉన్నాయంటే హయ్యెస్ట్ మార్క్స్ ఒక 2 సబ్జెక్ట్స్లో అతన్ని బీట్ చేసిన వాళ్ళు లేరు ఇప్పటికీ కూడా. ఐఏఎస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ కదా, వాటిల్లో 2 సబ్జెక్ట్స్లో హీఈస్ హ్యావింగ్ హయ్యెస్ట్ స్కోర్ అనమాట. ఇప్పటికీ కూడా ఆ స్కోర్ని బీట్ చేసిన వాళ్ళు లేరు. అలాంటి రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఉత్తరాఖండ్లో గంగోత్రి యమునోత్రి అని ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్గా చేశారు. ఎప్పుడైనా సరే కలెక్టర్ రిటైర్ అయిపోతున్నా, కలెక్టర్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతున్నా పెద్దగా ప్రజలు బాధపడరు. కానీ గంగోత్రి యమునోత్రిలో చేసిన కలెక్టర్ మన శ్రీధర్ బాబు అద్దంకి, ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంటే అక్కడున్న ఊరిలో ప్రజలు కూడా ఏడ్చారు. వచ్చి మీరు మాతోనే ఉండాలి అని చెప్పి ఒక ధర్నా కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ ఇదిగా చేశారనమాట. సో శ్రీధర్ బాబు సార్, నేను అన్న అని పిలుస్తాము. మాకు దాదాపు ఒక 10 years నుంచి మా ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి బాగా ఒక బ్యాక్ బోన్గా ఉంటున్నారు శ్రీధర్ బాబు సార్. ఐఏఎస్, ఐపీఎస్ మీరు పెట్టుకుంటే టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంకర్స్లో ఆయన ఒకరనమాట. శ్రీధర్ అన్న, ఇది ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్, మీకు ఫార్మల్ ఇంట్రడక్షన్ మేడం చేస్తారు. Thank you so much, sir. Happy morning. Yes. So, మనం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటాం, ఎప్పుడు స్కూలింగ్ అయిపోతుందా, ఎప్పుడు డిగ్రీ అయిపోతుందా, ఎప్పుడు జాబ్ చేద్దామా అనేసి కదా. సో చాలా పేషెన్స్ తక్కువ మనకి, రైట్? కానీ ఐఏఎస్, ఐపీఎస్ చెయ్యాలంటే కావాల్సింది పేషెన్స్. ఏం కావాలి? పేషెన్స్. అండ్ మన కంట్రీకి సర్వ్ చేయాలంటే ఏం కావాలి? ప్యాషన్. ఏం కావాలి? ప్యాషన్. సో పేషెన్స్ అండ్ ప్యాషన్ రెండు కలిసి ఉన్న సక్సెస్ఫుల్ మనిషి ఎవరు అంటే మన మధ్య ఉన్న శ్రీధర్ గారు. ఓకే,
బేసిక్లీ స్కూలింగ్ అంతా కూడా గుంటూరు నుంచి మిర్యాలగూడ అండ్ గుంటూరు నుంచి చేశారు. బీటెక్ జేఎన్టీయు గుంటూరు. ఓకే, బీటెక్ అయిపోయాక జాబ్ చేసుకుందాం, సాఫ్ట్వేర్ చేసుకుందాం అనుకుంటాం, కానీ అలా కాదు. అది అయ్యాక కూడా డిఫరెంట్ అయిన సబ్జెక్టు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, అండ్ ఎంఏ పబ్లిక్ పాలసీ, పిహెచ్డి, ఓకే, అలాగే సివిల్ సర్వీసెస్. హలో లాస్ట్ స్టూడెంట్స్, ఓకే. సో ఇంత గొప్ప మనిషి, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న మనిషి ఇవాళ మన దగ్గర ఉన్నారు అంటే రియల్లీ మన అందరికీ కూడా చాలా గ్రేట్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ శ్రీధర్ గారు. సో ప్లీజ్ సార్, ప్లీజ్ come to on dais. కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీకో. Good morning all of you. వాట్ ఎన్ ఎనర్జీ మీదంతా ఈరోజు ఎంత ఎనర్జీతో ఉన్నారు అనేది ఐ హ్యావ్ బీన్ సీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో చెప్పనా, లాస్ట్ బెంచ్లో ఉండి అరిచి గోలలు పెట్టే యూత్. మనమంతా అనుకుంటాం కదా చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకు, అన్నిట్లో క్లాస్ ఫస్ట్, ఇట్లాంటి వాళ్ళు. నేను 1981లో పుట్టాను, అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా క్లాస్ ఫస్ట్ లేకపోతే అకాడమిక్స్లో బాగా ఉన్న వాళ్ళ కంటే కూడా లాస్ట్ బెంచ్లో మనం ఏదో ఒకటి సాధించాలి అని కసితో ఉండి ఎనర్జీతో మీలా అరుస్తున్నారు చూసారా, వీళ్ళే జీవితంలోకి పైకి వస్తారు. అందుకని మీకు క్లాప్స్. వండర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్, ఇంపాక్ట్ క్రియేటర్స్, మినీ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, ఆదిగురు ఫౌండేషన్ అండ్ ఆల్ ది ఆర్గనైజర్స్. వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకు అనంటే ఇట్ ఈజ్ నాట్ ఈజీ. సొంత లాభం కొంత మానుకుని పక్క వాళ్ళ కోసం సహాయం పడడం, వాళ్ళు మనం ఏదైనా మంచి చెబితే వాళ్ళ జీవితంలో ఒక మార్పు కలుగుతుంది అని ఆలోచించి ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. అండ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, లెట్ us మేక్ ద మోస్ట్ ఆఫ్ టుడే. ఇంపాక్ట్ అంటే జనరల్గా 3 రోజులు జరిగే సభ. చాలా ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉంటారు. పార్టిసిపెంట్స్ కంటే చాలా పేరు పొందిన వక్తలు ఉంటారు. దే ఆర్ నోన్ ఆల్ ఓవర్ ద కంట్రీ, అట్లీస్ట్ ద స్టేట్. సో దాన్నంతా ఒక కన్సైజ్ ఫామ్లో తీసుకొచ్చేసి ఒక సాఫ్ట్ క్యాప్స్యూల్ లాగా మీకు ఒక్క రోజులో ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. సో లెట్ us మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక చిన్న మోటివేషన్, చాలా చిన్న మోటివేషన్, ఒక చిన్న ఫైర్
has made శ్రీధర్ బాబు నార్మల్గా ఒక బ్యాంక్ క్లర్క్ దగ్గర నుంచి ఒక చిన్న మోటివేషన్ హ్యాస్ నౌ మేడ్ శ్రీధర్ బాబు ఏ స్మాల్ బ్యాంక్ క్లర్క్ ఇంటూ డాక్టర్ శ్రీధర్ బాబు IAS, నౌ జాయింట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందాక నా గురించి మంచి మంచి మాటలు చెప్పిన పరిచయం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బట్ ఐ ఫీల్ దట్ యూత్ పవర్ నిజంగా మనం అనుకుంటే ఏదైనా సాధించి చూపించవచ్చు అనేసి మీరు నిజంగా ఈ రోజుని కరెక్ట్గా వాడుకుంటే బహుశా మన లైఫ్లో మన జీవితంలో ఈరోజు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది, మీకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను చీఫ్ గెస్ట్గా పిలిచారు కదా, యూ విల్ బీ కాల్డ్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ స్పాన్. ఐఎమ్ ష్యూర్ దట్ ఇంత ఎనర్జీతో పొద్దున్నే 9 o'clock అంటే 9:30 కల్లా మీరు వచ్చేసి ఇక్కడ కూర్చుని హాల్ మొత్తం నింపేశారు చూసారా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. యూత్ డైరెక్షన్లెస్ అనే వాళ్ళకి ఐ కెన్ షో దిస్ మినీ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ రూమ్. చూడండి ఎంత ఒద్దికగా కూర్చున్నారో. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై యూత్, మై ఇండియన్ యూత్. సో I'll just go to the topic. మనకి ఈ రోజున చాలామంది స్పీకర్స్ ఉన్నారు, చాలామంది చెప్పాలి అని అనుకుని మీకోసం తమ ఎక్స్పీరియన్స్ని అంతా రంగరించి, మామూలుగా 3 రోజులైతే ఇంపాక్ట్లో చాలా టైం ఉంటుంది, కానీ ఒక్క రోజులో మీకు అంతా క్యాప్సూల్ రూపంలో ఇవ్వాలి, మీరు నేర్చుకోగలిగినవి ఇవ్వాలి అనేసి చెప్తే, ఈవెన్ దో టుడే ఈజ్ మండే మార్నింగ్ జనరల్గా గవర్నమెంట్ ఆఫీసులో చాలా బిజీగా ఉంటుంది, మీకు ఆ విషయం తెలుసు. బట్ ఐ థాట్ ఐ వుడ్ స్పీక్ టు మై యంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక మామూలు బ్యాంక్ క్లర్క్ని ఐఎమ్ మేడ్ జాయింట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ మోటివేషన్, వన్ స్మాల్ కిండ్లింగ్ ఆఫ్ ద ఫైర్. నేను IAS నాది 7th జాబ్. అంతకుముందు నేను నా కెరీర్ని ఎలా స్టార్ట్ చేశానంటే ఒక బ్యాంక్ క్లర్క్గా, మీలాగా అంటే డిగ్రీ పూర్తి చేసుకుని, నేను ఆఫ్ కోర్స్ ఇంజనీరింగ్ చేశాను అనుకోండి, డిగ్రీనో ఇంజనీరింగో మీరు చేస్తూ ఉంటారు కదా. ఈ టైంలో ఐ జస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, సే ఇంజనీరింగ్, అండ్ దెన్ I have started my career with a bank clerk. After that a bank probationary officer. After that a group 2 officer. ఇప్పుడు APPSC వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు చూసారా, అట్లా గ్రూప్ 2 ఆఫీసర్, ఆ తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్, ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత ఇండియన్ పోలీస్ సర్వీస్, ఆ తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఎందుకు అనంటే ఒక చిన్న లైఫ్ చేంజింగ్ మోటివేషనల్ లెక్చర్. సో నేను మీరంతా ఈరోజు బై ది ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్కి ఒక క్లారిటీ అనేది ఉండాలి. యూత్ ఏది పడితే అది చదివేశాం. ఇప్పటి వరకు మనకి బహుశా మన చాయిసెస్ ఏమీ లేవు. మీ చాయిసెస్ లేని టైంలో మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళుంటారు. అందరూ ఫస్ట్ క్లాస్ చదువుతారు, మనం కూడా ఫస్ట్ క్లాస్ చదవాలి, ఏది తెలియదు కాబట్టి. తర్వాత 10th క్లాస్ వరకు చదివాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేసాం. ఆ తర్వాత డిగ్రీ చేసాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఏజ్, దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ టైం. దాదాపు అందరికీ సక్సెస్ఫుల్ అయిన ప్రతి వ్యక్తికి ఇంతవరకు లైఫ్ జర్నీ కామనే. ఆ తర్వాత మీరు డిగ్రీలో మీ టైంని, లేకపోతే డిగ్రీ అయిపోయిన వెంటనే మీ టైంని మీరు ఎలా వాడుతున్నారు అనే దాన్ని బట్టి మీరు చీఫ్ గెస్ట్గా రావడమా, ఇక్కడికి మిమ్మల్ని నలుగురు పిలిచి సన్మానించడమా, లేకపోతే ఆదర్శంగా నిలవడమా, మన ఫ్యామిలీకైనా సరే అందరికీ నలుగురికి నిదర్శనంగా, బికాజ్ ఎవ్రీబడి హ్యావ్ ద ప్యూరెస్ట్ పొటెన్షియల్. నేను చెప్తున్నాను కదా, యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, అందరూ సక్సెస్ఫుల్ అయిన పీపుల్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ పోటీ పడి చదివే వాళ్ళందరూ కంటే కూడా జీవితంలో ఏదో ఒక
సాధించాలి అని అనుకుని స్టార్ట్ చేసి ప్రయాణాన్ని కొనసాగించే వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, I need your full cooperation and your dedication for another 10-15 minutes so that we can make the most of today. Sarina, see, success avvadaniki సూత్రాలంటూ ఎక్కువ ఏమీ ఉండవు. మనకంటూ మనము ఇందాక చెప్పాను చూసారా, ఇప్పటి వరకు మన జీవితం మన చేతుల్లో కాకుండా పెద్దవాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మనకి అంది వచ్చే అవకాశాలన్నింటినీ జాగ్రత్తగా పుచ్చుకొని మనకేం కావాలో వాటి వైపు వెళుతూ మన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఇదొక సువర్ణమైన అవకాశం. సో నేను మీకు టు కట్ ద స్టోరీ షార్ట్ చాలా సింపుల్గా ఒక 5 పాయింట్స్ చెప్తాను. వీలైతే నోట్ చేసుకోండి. జస్ట్ మీ గుర్తు పెట్టుకోవడానికి, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నోటింగ్ ఇన్ అ పేపర్ ఆర్ నోట్ ఇన్ యువర్ మైండ్. 5, 4, 3, 2, 1 5 పాయింట్స్ చెప్తాను. 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ let us make this interactive. How many of you నిర్భయంగా ఏ భేషజాలు లేకుండా పక్కనవాడు నన్ను చూస్తున్నాడు అని అనుకోకుండా నేను అడిగే ఒక క్వశ్చన్కి ఇప్పుడు సమాధానం చెప్పండి. చేతులు ఎత్తండి. జస్ట్ హౌ మెనీ ఆఫ్ యూ వేక్ అప్ బిఫోర్ 5 AM ఎవ్రీ డే? ప్రతిరోజు. జస్ట్ మనం ఏంటంటే, లెట్ us నాట్ వేస్ట్ ద టైం, పక్కన వాళ్ళని చూడొద్దు. హౌ మెనీ ఆఫ్ యూ వేక్ అప్ బిఫోర్ 5 AM 5 AM ఎవ్రీ డే? అది చెప్పుకోవడానికి చాలా దేర్ మైట్ బి సమ్ ఎక్సెప్షన్స్. ఒక్కొక్కసారి ప్రతిరోజు అని అంటే ఒక్కొక్కసారి, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు, జలుబు చేసింది, ఐ మే నాట్ గెట్ అప్ టుడే. బట్ ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు 5 గంటలకల్లా ఎవరు నిద్రలెగుస్తారు అనే దాన్ని బట్టి ఐ డోంట్ నీడ్ ద ఆన్సర్. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. సక్సెస్ ఫార్ములా ఇది జనరలైజ్ చేసి చెప్తున్నాను అని అనుకోకండి. దేర్ ఆర్ ఆల్వేస్ ఎక్సెప్షన్స్. కాకపోతే మీరు సక్సెస్ఫుల్ అయిన ఏ వ్యక్తినైనా చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎర్లీ రైజర్స్. పొద్దున్నే 5 లేచి కూర్చుని వాళ్ళు, నేను ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళని ఐ కెన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్, కానీ ఐ డోంట్ వాంట్ టు బీ లిటిల్ ఎనీబడి. ఇదిగో చేతులు ఎత్తకపోతే ఇప్పుడు మీరు వేస్ట్ అని నేను చెప్పడంలా. ఇప్పటి నుంచైనా మన లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈస్, పొద్దున్నే 5 గంటలకల్లా నిద్ర లెగిస్తే what will happen is that you will have extra time. ఈ రోజున వరల్డ్ ఈజ్ కాంపిటేటివ్. మీకున్నంత తెలివితేటలు మీ పక్కన ఉండి కూర్చున్న వాళ్ళకి కూడా ఉంటాయన్న సంగతి మర్చిపోవద్దు. మన తెలివితేటల కంటే వాట్ ఈజ్ ద వన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఈజ్ హార్డ్ వర్క్ చెయ్యాలి అని అంటే మనకి రోజులో ప్రతి ఒక్కళ్ళకి 24 గంటలే. కానీ ఎవరు ఆ 24 గంటలు సరిగ్గా సద్వినియోగపరుస్తున్నారు అనే దాన్ని బట్టి, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఈస్ బికాస్ నేను చేసిన తప్పులు మీరు చేయకూడదు అనే ఉద్దేశంతో మీకంతా చెప్తున్నాను. పొద్దున్నే 5 గంటలకి లేస్తే ఏమవుతుంది అని అంటే, మిగతా వాళ్ళందరూ ముసుగుదన్ని నిద్రపోతుంటే మనకి ఆ ఎక్స్ట్రా టైం ఉంటుంది టు మన స్కిల్ సెట్ని
పెంపొందించుకోవడానికి, చదువుకోవడానికి, లేకపోతే కాంపిటీషన్, మీకు ఏ కాంపిటీషన్లో మీరు నెక్స్ట్ మీ లైఫ్లో ఒక డైరెక్షన్ అని అనుకుంటున్నారో దాని మీద ఎక్కువ శ్రమ పడడానికి